అసలు నువ్వు బండిలో మధ్యలో ఉన్నావని కూడా తెలియదురా నాకు. సర్లే కానీ నువ్వు నన్ను తక్కువ అంచనా చేస్తున్నావు. 6 అడుగుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఇక్కడికి వచ్చేసరికి 3 రాత్రులు అయిపోతాయి. 3 రాత్రులు అయిపోతాయి. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు. అయినా ఒకడు బండి నడపడం ఏంటి, మన వెనక కూర్చొని రావడం ఏంటి? చిచ్చి సిగ్గు చెట్టు. ఒక ఐడియా, నువ్వు కీ ఆన్ చెయ్యి, నీ కిక్ కొడతా. నువ్వు రేస్ చెయ్యి, నేను బ్రేక్ కొడతా. నువ్వు క్లచ్ పట్టుకో, నేను గేర్ లేస్తా. రేపు నీకు పెళ్ళి అయ్యాకరా అవన్నీ సోలో చేస్తా. అయ్యో ఏమైందిరా? కాస్ట్యూమ్ కూడా ఇచ్చాడు కదా పాయింట్. చిన్న చీమేదో దూరిందని డౌట్ గా ఉంది. డౌట్ ఏం లేదురా, చేమే. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటా? అవ్వాలరా. ఎక్కడ అవ్వాలి, ఇంకెన్ని అవ్వాలి? రే సేల్స్ మ్యాన్ కూడా ఒక టార్గెట్ ఉంటుందిరా. నీ టార్గెట్ ఎంత చెప్పరా? సర్లే అబ్బా పాపలు వస్తాయి. ఎవరు అందమైన పాపలంట. చిక్కిస్తా. అది చెక్కిస్తా, నువ్వు చిన్న గుమస్తా. సరిపోయారు. పాప కత్తెలాగుంది. అంత సీరియస్ గా చూసిందేంటి? ఆవిడ అలా చూస్తుందని ఈ డైలాగ్ నీకిచ్చా. కానీ బేసిక్ గా పాప చాలా రిచ్ అనుకుంటా. ఎలా చెప్పావు? పనావిని కూడా ఎట్టేసుకుని వచ్చింది కదా. హలో మొఖం చూసి మాట్లాడు. నేను చూసి మాట్లాడతాను, నువ్వు ముందు లోపలికి వెళ్ళిన మొహం తీసి మాట్లాడు. అప్పుడు మేము అయినా అందమైన అమ్మాయి దొండపండులా కనిపిస్తే చాలు, ఒక ఆశలా చూస్తారు. అందం, దొండపండు, ఆశ 3 పదాలను బ్యాట్ చేసావు తెలుసా నువ్వు ఒకేసారి. సర్లేగా అవన్నీ పక్కన పెట్టుకో, ప్రసాదం తీసుకోండి. దేనికి? అంటే మా మేడము ఎన్టీఆర్ గారి పక్కన, అల్లు అర్జున్ గారి పక్కన పెద్ద పెద్దగా హీరోయిన్ గా చేయాలని చెప్పేసి గుళ్ళు పూజ చేసి వస్తుంది. అక్కడ భజన చేయాలి, ఇక్కడ చేయకూడదు. ఇప్పుడు ఆమె మీద పని చేస్తాను చూడు. ఇంద్రజ గారు, మీరు రాత్రిపూట కుక్కని తీసుకెళ్ళి అలవాటు ఉందట జాగిర్ కి. అలవాటు ఏదో ఆది గారికి ఉన్నట్టుంది, నిన్ను తీసుకొచ్చారుగా. వద్దు, నాతో పెట్టుకోవద్దు. నా గురించి నీకు తెలీదు. నా గురించి కూడా మీకు తెలియదు. టైటానిక్ షిప్ మునిగిపోతుంది అని చెప్పినా గానీ నన్ను దోసేశారు తెలుసా. పడవిలోంచా కాదు, థియేటర్ లోకి వచ్చేది. అయినా ఈ ర్యాగింగ్ లో అవి ఆపేసాయి. ఆడవాళ్లతో ఎలా ఉండాలో అలా పద్ధతిగా ఉండడం నేర్చుకో, అప్పుడే నిజమైన మగాడు అంటారు. ఇవిడేంటి స్కిట్ అయిపోయాక చెప్పాల్సిన జడ్జిమెంట్ స్కిట్ లోనే చెప్పారు. మీరు పిలిచారని వచ్చాను చూడు. ఏంటి మా మేడం పంపించేశారా? మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే మా ర్యాగింగ్ మామూలు అని చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? పోయి అంతమందిని చూడలేదు. మా ఇద్దరు రేంజ్ మీకు తెలియదు. మా రేంజ్ ఏంటో చూస్తారా ఇప్పుడు? రేంజ్ తర్వాత ముందు మూసుకొని బట్టలు ఉతకండి. అంటే చిన్న బిల్డప్ అయితే ఇచ్చాం గానీ మాకు పెళ్లిళ్ళు అయినాయండి, ఉద్యోగాలు లేవు. మా పిల్లలు ఇంట్లో పనులన్నీ మా చేతే చేయించుకుంటారు. అందుకే బయటకు వచ్చి అలా చిన్న ఆనందాలు లేవు. ఇంకా మా పని మేము స్టార్ట్ చేసుకుంటామండి. జారిందమ్మా జారు బయట, ఉతకాలమ్మా ఆరు బయట. అది గారు నా సబ్బు నురగ రావట్లేదు అంటే. ఇక్కడ పెద్ద సబ్బులే నురగ రావట్లేదు. చిన్న సబ్బు ఒకటి వేసుకొని వచ్చి నురగ ఒరే లంగా, అదే లంగా ఉతుకుతున్నావా అంటున్నాను. ఒరే మనం ఉతుకుతున్నాం, ఇంతకు మన పిల్లలు ఎక్కడా? అదేమన్నా పెద్ద రాకెట్టా? చిన్న జాకెట్ ఎంత ఉంటది, ఉతకలేవా? 10 నిమిషాలు పట్టిద్దే. ఆ పక్కింటి సుబ్బారావుని చూసి నేర్చుకోండి, చిటికలో చేస్తాడు అన్ని పనులు. వాడు చిటికలోనే చేస్తాడు అన్ని, వాడిని చూసి నేర్చుకోవాలంటే అవ్వదు. లంగా బొందు కనిపించలేదు, మీరేమైనా చూసారా? ఈడు ఈ పక్కింటోడు అది మొలతాడు అనుకుని కట్టేసుకున్నాడు, అడుగు సరిపోయిందని. తీరా నీకు మా లంగా బొందులే కావాలి నీకు. ఏమండి మీ భార్య అయితే సగమే ఉంది? మా భార్య సగమే, మీ భార్య అయితే సగం చూసుకో. ఏమండి మీరు లోపలికి రండి. నన్ను లోపల రమ్మంటే ఇప్పుడు నువ్వు ఉతికావు కదా, లోపలికి వెళ్తే అది ఉతుకుద్ది. ఆయనతో మాటలేంటండి, లోపలికి రండి. ఉతికారనుకోండి బండ పగులుద్ది. వాడు లోపలికి వస్తే నీ గుండె పగులుద్ది. వాడి గురించి తెలీదా నీకు? ఏమండి ఇంకో 2 పిల్లలు కావాలి. అంతా పైవాడి లీల. వాడు ఖాళీ చేశాడని నిన్ను అడుగుతుంది.
ఏమండి గది శుభ్రం చేశాను, మంచం వేశాను, మల్లెపూలు చల్లాను. ఇవన్నీ నాకెందుకు చెప్తుందండి? నువ్వు ఆ దరిదాపుల్లోకి వెళ్ళొద్దని చెప్తుంది. మీరు వచ్చారు ఇంతకి మరదలు లేరి? బురదలో పందిలో నందా నువ్వు? ఏమే నిన్ను ఎవరైనా మొత్తం పిండిలో వేసి నూనెలో ముంచారా? ఎందుకు? పాటలు పాటలు పూరీలో పొంగినట్టు మొత్తం ఏ బాటుగా పాటు నా బుద్ధి చూడు, భూమికలా ఉందా? భూగోళం మొత్తానికి అదే బొడ్డులా ఉంది. సరిగ్గా చూడు, మినిమం ఉన్నానా? మినిమం కాదు, మినీ మనోగర్లో ఉన్నావు. మినీ మనోగర్లో ఉన్నావు. ఏమండి ఇందాక బట్టలకి గంజి పెట్టాను, ఎక్కడ ఉంది? నేను గంజి పెట్టా, వేడిగా ఉందని ఇదే తాగేసింది. అయ్యండి మా ఇద్దరిని కొంచెం కేర్ తీసుకోండి. అవును బాబా, కేర్ తీసుకోండి. డే కేర్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి నన్ను కేర్ తీసుకోమంటే ఎలాగే? అరే కాసేపు ఇది నా స్కిట్టా కార్తీక్ స్కిట్టా అర్థం కాలేదు. ఎంతమంది తయారయ్యారంట ఇక్కడ? బావా మీద పడకు. లారీ బావా. లారీ కాదే, సారీ తలకు పాసిందారా బావా. నీకు ఎప్పుడైనా భయం వేస్తే నా రూమ్ కి వచ్చి పడుకో నైట్ పూట. ఇలా అంటది. నేను రూమ్ కి వెళ్తే మాత్రం ఇది ఉండి సావదు, ఇది ఉండి సావదు. అయినా బట్టలు ఉతుక్కుంటే ఏంటి నీ బోర్డు బిల్డప్? ఈ అడవి నాదే, ఈ బట్టలు నావే, చిరుతా. ఆ లారీ నాదే, ఈ దాబా నాదే. హరిత అయితే ఏంటి? వదినా మనం అట్లతో కట్లేసుకుందా రండి. సర్లే గానీ ఇంతకీ మన పిల్లలు ఎక్కడా? ఇది మా పాప, వాళ్ళిద్దరు వాడి కొడుకులు. వాడికి మరి ఎలానో ఏంటి? నేను ఈ డ్రెస్ లో బుట్ట బొమ్మలా కనిపిస్తున్నానా? బుట్ట బొమ్మలా కనపడమే కానీ నువ్వు నాన్న అన్నప్పుడల్లా నాకు బొమ్మ కనపడుతుంది, నాకు బొమ్మ కనపడుతుంది. నానా ప్రసాద్ ల్యాబ్ లో నా ప్రివ్యూ చూడాలనిపిస్తుంది నాన్న. ప్రివ్యూ ఏంట్రా? మెయిన్ సినిమా కూడా అందులోనే ఉంటది. థియేటర్ కి వెళ్ళదు, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా కదా. వదిలే. నాన్న నేను పుట్టగానే ఐశ్వర్యం వచ్చిందా? నా పేరు ఐశ్వర్య అని పెట్టావు. ఐసులు అమ్ముకునేది వచ్చింది అందుకే. నాన్న ఎందుకు ఈ రోజు నన్ను ఇలా తిడుతున్నావు? కూతురు క్యారెక్టర్లు ఎత్తే ఇలాగే ఉంటది పనిష్మెంట్. నాన్న నేను ఆడుకునే బొమ్మ ఎవరు కొట్టేశారు? ఎవరేంటో ఆడే కొట్టేశాడు. వాడు ఆడుకోవాలిగా, వాడు ఆడుకోవాలిగా. నాన్న టీచర్ నన్ను కొట్టాడు నాన్న. అవునా? రేపు స్కూల్కి వస్తే ఏమవుతుందో తెలుసా? చేసుకెళ్ళి రెండో క్లాస్ లో పడేస్తారు. నాన్న నాకు కొత్త బట్టలు కొన్నానా? కొనియకపోతే కాస్ట్యూమ్ రూమ్ లో ఎప్పట్లాగా ఒకటి వేసుకుని వెళ్ళిపోతాడు ఊరికి. అమ్మా నేను నాన్నకు తెలియకుండా వీడియో గేమ్ కొన్నాను. షాక్ అయ్యావా? మీ నాన్నకి తెలియకుండా నిన్నే కన్నాను. షాక్ అయ్యావా? మా నాన్న తమ్ముడు వస్తున్నారండి. నేను ఇలాంటి పనికి మాలోడికి ఇచ్చి కట్టబెట్టాను కానీ ఏ పనికి మాలైనా ఇచ్చి కట్టబెట్టవలసింది. ఏంది ఇచ్చి కట్టబెట్టిన వాడు చేసేది అదేలే కానీ పక్కకు రా. ఏమనుకుంటున్నావురా? నా రేంజ్ గురించి నీకేం తెలుసురా? నా మీసాలకు రాసిన సంపంగి నూనె అంత ఖర్చు ఉండదురా. నీ నెలకు నేను సంపంగి నూనె రాస్తా. నీకు మీసాలు లేవు కదరా? నేను మీసాలకు రాస్తానని చెప్పాను రా. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? నేను తలుసున్నానంటే నేను ఉనికింతాను తెలుసా? నన్ను ఉనికిస్తానని చెప్పి వీడియో ఉనుకుతానేంటి? వాడు అలా వణుకుతున్నాడనే నాకు ఫోన్ చేశారు రమ్మని. మామా నువ్వేంటి, నీ సంగతి ఏంటి చెప్పు. అయినా అల్లుడు బట్టలు ఉతకడానికి సిగ్గుగా లేదు? మీలాగా వారానికి ఒకసారి ఉతుక్కొని వేసుకోవడం మా వల్లగా ఉతుక్కుంటున్నామండి. ఏం మాట్లాడుతున్నావు తెలుసా? నా రేంజ్ నీకు అర్థం కావట్లా. మొన్న నా ఎదురుగా అనకొండ వచ్చింది, నన్ను చూసి తలంచుకొని వెళ్ళిపోయింది తెలుసా? ఏ జర్రిగొడ్డు అనుకుంటుందిరా? బర్రెగొడ్డు, బర్రెగొడ్డు. అవన్నీ పక్కన పెట్టండి రా. ఉద్యోగం సత్యోగం లేదు, ఇద్దరికి సిగ్గేత లేదురా మీకు? నాకులా ఉద్యోగం చేయాలయ్యా. ఒక్క నిమిషం, ఏదో మెసేజ్ వచ్చింది. ఒక్క నిమిషం. ఏంటి మెసేజ్? మనం మొన్న అప్లై చేసాం కదా, ఇద్దరికి ఉద్యోగాలు వచ్చేసినాయి. ఇప్పుడు అలాగే ఆర్డర్లో నిలబడండి. ఒక్కరు కదలకండి, కదలు మొత్తం ఇలా నిలబడండి. వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ శాలరీ మొత్తం డిసైడ్ చేసుకుని వచ్చేస్తాం. అప్పటి వరకు ఇలాగే ఉన్నాడు. ఓకేనా? రారా.
నరేష్ మాకు ఉద్యోగాలు ఇచ్చిన ఆ దేవుడో దేవతో బయటకు వచ్చి మా శాలరీ ఫిక్స్ చేస్తే మా ఇంట్లో వాళ్ళకి ఇంకో కోటింగ్ ఇవ్వాలి. రండి బయటికి. ఏంటండి మీరు వచ్చారు? నేనే వీళ్ళందరికి హెచ్ఆర్. మరి మా ఉద్యోగాలు చించి ఇద్దరు సగం సగం పెట్టుకోండి. ఉద్యోగాలు వచ్చినాయా నీకు? అంటే మామయ్య ఇవాళ మీకు మామూలుగా ఉండదురా. ఈ రోజు మేము ఇక్కడ సినిమా తీయడానికి వచ్చాం. కెమెరామెన్ ముందు లొకేషన్ లోకి వెళ్ళి చూడు. నేను వెళ్ళడం ఏంటండి, మీరు రారా? ఓ పని చేద్దాం, ఇద్దరు వెళ్దామా? ఇద్దరే కదా ప్రతిదానికి వెళ్ళేది. నడు. ఇక్కడికి వెళ్తా, నువ్వు అక్కడికి వెళ్ళి. ఇంకా మనం ఒక్కలమే కాదు, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాకి కావాల్సిన హీరో హీరోయిన్ ఎంట్రీ అవ్వబోతున్నారు. కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు. సేమ్ ఇక్కడే అయ్యే స్టెప్లు. సేమ్ స్టెప్పులు అంటే ఒక్కసారి వేస్తే మళ్ళీ వస్తామా బయటికి? కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు. అయ్యో బాబాయ్, కొట్టుని కొట్టుకోకుండానే పడేటట్టుంది మనకి. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు లేస్తే. ఎందుకండి మీరు ఎంత భయపడుతున్నారు? అది కాదండి, అది మామూలుగానే అదోలా ఉంటుంది, మరి ఇందులో పడాక అదోలా ఉంటుంది. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చాలా లవ్ స్టోరీ. ఫస్ట్ ఏంటంటే మీరు కొంచెం ఏం లేదండి ఇది అయిపోయేలోపు ఏం ఉండదండి. మీరు ఆ చివర ఉంటారు, మీరు ఈ చివర ఉంటారు. మీరు పరిగెట్టుకుంటా వెళ్తారు. ఓకే. అప్పుడు హీరోయిన్ కూడా మీ వెనకాల పరిగెట్టుకుంటా వచ్చి సిద్ధు సిద్ధు అంతేనా ఇంకేం కావాలంటావు? కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. అది అమ్మాయి డైలాగ్. మీరు వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. సిద్ధు వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. మళ్ళీ సీన్ వన్ మోర్. పరిగెట్టాలి సార్ మీరు. సిద్ధు కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటల తర్వాత నెక్స్ట్ తీసుకుందాం. సరే నువ్వు అటు నువ్వు ఇటు, ఇద్దరు తొందరగా రావాల్సి అంటే పట్టుకోకూడదు. నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతారండి. హీరోయిన్ నువ్వు అటు వెళ్ళు, హీరో నువ్వు ఇటు నుంచి రండి. నేను పరిగెత్తి హీరోయిన్ అటు నుంచి నువ్వు ఇటు నుంచి పరిగెట్టుకుంటూ వస్తారు. సడన్ గా ఒకళ్ళ బుర్రలు ఒకళ్ళు తీక్కుంటారు. గుద్దుకోగానే ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, రెండోసారి గుద్దాలని హీరోయిన్ అంటది. ఓకే మరా. కెమెరా లో యాంగిల్ లో పెట్టుకుని ఇలా ఫాలో అవుతురా. రెడీ యాక్షన్. సిద్ధు ఒకసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి, ఇంకోసారి గుద్దుకోవాలంట. ఈ సీన్ ఏంటంటే హీరోయిన్ గారు నీకు క్యాన్సర్ ఉంది, ఆ విషయం హీరోకి తెలియదు. ట్విస్ట్ ఏంటంటే హీరోకి కూడా క్యాన్సర్ ఉంది. ఓ మై గాడ్. ఆ విషయం నీకు ఇప్పుడే తెలిసింది. అది నువ్వు హీరోని అడగాలి. ఇక రౌండ్ తిరుగుతూ చెయ్యాలి. నేను ఆల్రెడీ చాలా వేసాను. ఇప్పుడు మేము తిరుగుతుంటే తిరగాలి. నాకెందుకు చెప్పలేదు? దేని గురించి? నాకెందుకు చెప్పలేదు? నీకెవరు చెప్పారు? నాకెందుకు చెప్పలేదు? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు నాకు చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? ఆ డైరెక్టర్ పోతాడు, ఆ కెమెరామెన్ పోతాడు, ఈ స్కిట్ అయ్యే లోపల ఆల్మోస్ట్ అందరం పోతాం. నువ్వు రేపటి నుంచి నా మొహం చూపించకు. నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు మీ పెద్దలను ఒప్పించే కార్యక్రమం. ఈ పెళ్లికి హీరోయిన్ వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు, కానీ మీ నాన్నే ఒప్పుకోవట్లేదు. ఓకే. 2 ఫ్యామిలీలు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. రెడీ.
నాన్నగారు ఏంట్రా లోపలికి రండి. ఇక్కడ నుంచి చెప్తాం కదా డైలాగులు. మీరు లోపలికి వచ్చే వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ ఇస్తే మార్నింగ్ ఉంటానా నేను అసలు? టీమ్ లీడర్ నువ్వు. టీమ్ లీడర్ అని ఇలాంటి చోట్ల అంటావు, ఉత్తప్పుడు మాత్రం ఒప్పుకోవు. డైరెక్టర్ చెప్తున్నాడు, సీన్ వినాలి, రండి. లొకేషన్ వచ్చి మాట్లాడండి. మీకే తక్కువ, మీరు లోపలికి రండి. మీరు లోపలికి రండి. నాన్నగారు వాళ్ళ పెళ్లి కూతురు తండ్రి లోపలికి రావడం ఏంటి, పెళ్లి కొడుకు తండ్రి అక్కడ ఆగటం ఏమిటి? అవ్వాలి నువ్వు. అది కాదు నాన్నగారు, అప్పుడే జారిపోతుంది బాబు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతురు తాలూకా పెళ్లి కొడుకు తాలూకా దెబ్బలాడుకోవాలి. మీరిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేనైతే పెళ్లి ఒప్పుకోనని మీరు అనాలి. పెళ్లి ఒప్పుకుంటానని నేను అనాలి. అయినా నా కూతురుని ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. నీ కూతురేట్రా, నా కొడుకు పరిగెట్టావు. ఎంత ఇదో తెలుసా నీకు అసలనే? నాన్న పైకి లేవండి. నాన్నగారు ఏంటి నాన్న వాళ్ళ కాళ్ళ కింద ఇవన్నీ వీక్ నాన్నగారు. మా నాన్న లేచాడు రారా. ఏమనుకున్నారా నా గురించి? నా కొడుకు ఏమనుకుంటున్నావు? సముద్రం నీళ్ళు కాళ్ళ దగ్గరకు వచ్చాను, సొలకనగా చూడకు. ఇవ్వడానికి నేను రెడీ. ఇందులో షాట్ బాగా నాన్నగారు ఫ్రేమ్ లో వచ్చావా? ఫ్రేమ్ లో వచ్చారు సార్, లేదంటే ఇంకోసారి పడండి. ఇలా నాన్నగారికి ఎంత పడ్డా మసాజ్ చేసినట్టే ఉంటది. ఏముండదు, ఆయిల్తో ప్రశాంతంగా మసాజ్ చేసుకుంటున్నారా. ఇప్పుడు సీన్ ఏంటంటే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ హీరో ఫాదర్ ని ఒప్పిస్తారు. ఎలా ఒప్పిస్తారంటే ఇదిగో పెళ్లి మీరు గాని పెళ్లి ఒప్పుకోలేదంటే మేము చచ్చిపోతాం. నా కోసం ఎవరో చచ్చిపోవడానికి లేదు. మీరు ఎక్కడే ఉండడానికి అసలు వీల్లేదు. ఈ పెళ్లికి ఓకే చేశారు అందరూ. ఓకే, పురోహితుడు వస్తున్నాడు. మీరు ఒక్కరే లక్కీ సార్. ఎందుకయ్యా? మేము పడితే తెలుస్తుంది, మీరు పడినా తెలియదు. రండి. పంతులు గారు ఎలా చెప్తారంటే ఇట్లా చెప్తా. పంతులు గారికి సీన్ వివరించండి. ముట్టుకోకుండానే చెప్పండి. ఇటు రామ్మా నువ్వు పెళ్లి కొడుకు, అలా రౌండ్ తిరుగుతూ తాళి కట్టే బాబు. బాబు మీరు కూడా రౌండ్ తిరుగుతూ నేను ఎందుకయ్యా మధ్యలో రౌండ్ తిరుగుతూ తాళి ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నాం, మాకు ఆర్కెస్ట్రా ఏం లేదా? హాయ్ అండి, మీకోసమే వెయిటింగ్. రండి. ఫస్ట్ ఎన్టీఆర్ గారి సాంగ్. లోపల రండి సార్. ఫస్ట్ రామారావు గారి ఇమిటేషన్ అంట. మొత్తం తిరిగిపోయింది ఆడ. మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆకాశంలో పక్క తార నా కోసం వచ్చింది వేళ. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారి డాన్స్ నక్లెస్ గొలుసు పాటకేయాలి. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. మీకు అర్థమైంది కదా ఇప్పటికైనా సినిమా టైటిల్ ఏంటి? అందరు ఒకసారి టీవీ ముందు అందరు చెప్పండి. రాజు ఏమి చేస్తున్నావా డాన్స్? హీరోయిన్ సిగ్గుపడేలా చేస్తున్నాడు. కడుపులో పేగులు ఎవరో పిసికినట్టు.
ఏమండి బస్ స్టాండ్ కి వెళ్దామండి? బస్ స్టాండ్ కి తర్వాత కానీ ముందు హాస్పిటల్కి వెళ్దామే. దేనికండి? ఈ రోజు ఎందుకో నా కంటికి నువ్వు అందంగా కనిపిస్తున్నావే, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకున్నావా? అయ్యే మాటలండి మీరు అలాగంటారు. నా పెదాల పక్కన దొండ పెదాలు పెట్టినా సరే దొండకాయలు ఏయో పెదాలు ఏయో తెలుసుకోలేరు. తెలుసునా మీరు? నీ మొహం పక్కన నా మొహం పెట్టినా కూడా నీదే మొహం నాదే మొహం తెలుసుకోవడానికి కూడా కష్టం. వెంకట్రావు గారు చూడండి, వాళ్ళ భార్యని ఒక్క మాట కూడా అండు. వాళ్ళ ఆయన నా పక్కన ఉండమని నేను కూడా ఒక మాట అన్నాను. ఏమండి మన బాబు కనపడతా లేదండి? ఒరే కన్నా, నువ్వెవరో చెప్పుకోవాలంటే నువ్వు మొయ్యాల్సింది మా కళ్ళు, నీ కళ్ళు కాదు. నీ అమ్మ కొడుకులు కనమంటే పిచ్చినా కొడుకులు కనింది. కొంప తీసి పుట్టుకలో రచ్చర వేస్తాయని లేదుగా. మాట్లాడి సదస్త దేవతలు ఉంటారు, అంతేగాని అస్తం లేదని మాత్రం చెప్పం. చంద్ర టీమ్ లో ఉన్నప్పుడు మేధావిలాగా బతికి టీమ్ లీడర్ అయ్యాక మేధావిని అనుకుని బతుకుతున్నాడు చూసావా ఆయన. సూపర్. ఏమండి మర్చిపోయినండి, మా నాన్నగారు వేసిన గొలుసు చేసుకు రాలేదా? నేను చేసుకున్న తర్వాత ఏం వేసుకుంటున్నానో ఎవరిని ఏంటో మీరు అదే మాటలు చూస్తుంటే మీకంటే తిరుపతి ప్రకాశం చేసుకుంటే బాగుందండి. మామూలుగా ఎవరి పైన పడ్డా నువ్వు అమ్మ అవుతావు, ఆయన పైన పడితే బొమ్మ అవుతావు. ఏమండి అడిగారు బాగున్నారా? బాగున్నాం కాబట్టి బస్సు ఎక్కుతున్నారా, లేకపోతే అంబులెన్స్ ఎక్కేవాళ్ళం కదా. ఊరికి వెళ్తున్నారా? లేదురా, నీ బస్సులో బంచికి పని సినిమాలు వేస్తారంట కదా, చూసి మళ్ళీ ఇంటికి వెళ్తాం. రండి. హలో హలో, ఏంటి ఈ బస్సు అయినా మాకు ఇంకో బస్సు ఏదైనా ఉందా? అందరికి ఈ బస్సు ఏనండి బాబా. ఇది ఎక్కిన తర్వాత ప్లేస్ ఉంటుందా మాకు? ఏం మాట్లాడుతున్నారు? అరే శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఏనుగు చూడాలి, ఏనుగు చూడాలి, అక్కడ దాకా అవసరం ఏడే ఉంది చూడు. నువ్వు రా డార్లింగ్, ఈయన అలాగే అంటాడు. రే రే కింట పత్తి కోత ఒక్కడే మోసుకొని వెళ్తారా? నలుగురు సాయం చేయండి. ఇది కోకిలేంటి పెద్ద షకీలాగా ఉంచే. ఏంటండి ఇది? నా లవర్ని నడుము పట్టుకుంటారు. దీని బాడీలో నడుము అనేది ఒకటి ఉందా? ఎక్కడో తెలుసా? ప్రకాశం బ్యారేజ్ డ్యామ్ ఉన్నట్టుంది. కింద నీళ్లు పెడితే ఇక్కడే పుష్కర స్నానం చేయొచ్చు. అదే లోపల కావండి. ఏమేమి మా ముందు కూర్చో. ఎందుకండి? వృద్ధులకి వికలాంగులకి అదే సీటు. ఏమండి మనకి ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ పెడతారు కదా, డైవర్ కి ఎందుకు పెట్టరండి? వాడు టీవీ చూసారంటే తర్వాత మనందరినీ టీవీలో చూసుకోవచ్చు. బ్రేకింగ్ న్యూస్ అని కూర్చో. చేస్తారు ఏంటిది? ఎక్కడ వస్తారేంటి? ఇక్కడ పోయి పరుసులో జేబులో పెట్టుకోమంటావా? ఎవరన్నా నువ్వు కూర్చో. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి? ఏమండి మా నాన్నగారు అస్తులకు కలపడానికి వెళ్తున్నామండి. ఎలా చనిపోయారండి? ఆడ రైల్లో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడండి, సిగ్నల్ లేదని కిందకి దిగేసాడు. మా నాన్నగారు అంత్యయాత్రకు రాలేదండి. మీరు రేపు నేను పోయిన తర్వాత నా అంత్యక్రియలు కూడా రాలేడుగా, అందుకే రాలే. అందరూ గట్టిగా పట్టాడు. ఏమండి బ్రేక్ వేస్తే నా మీద పడాలి కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎందుకు పడతారండి? ఇంట్లోనూ నీ మీద పడి, బ్రేక్ వేసినప్పుడు నీ మీద పడి, బస్సులో బ్రేక్ వాల్యూ ఉంటది. ఏమే ఒకవేళ బస్సు యాక్సిడెంట్ అయినా పోతే నువ్వు ఆ పక్కింటి సుబ్బారావు గాని చేసుకో. అదేంటండి ఆయన మీకు భద్ర శత్రువు కదండి. అందుకే నేను అనుభవించిన నరకం వాడు కూడా అనుభవించాలి. అందుకు ఏంటి సార్ సుబ్మాని ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్ అంటారు. నాకు ఎక్కువ కాలం బతకాలని ఉందండి. ఒక పని చేయరా, పెళ్లి చేసుకుంటే సరిపోద్దండి. అప్పుడు అసలు బతకాలనే కోరిక ఉండదు. కూర్చో. మాస్టరు పాపు బొమ్మలాగా ఉండి భర్తని బాగా ప్రేమించే స్త్రీని ఏమంటారు? భ్రమ అంటారా? పోతుంది. అందరూ జాగ్రత్తగా పట్టుకోండి. ఏం పట్టుకోవాలండి? అప్పుడే గో దాటిపోయిందా? ఏమే ఏంటిది? మీకైనా గృహలో మాకు వస్తాయి. నువ్వు వాడిని వాటేసుకుంటే ఎట్టుందో తెలుసా? ఎట్టుంది? కర్రావు మీద కట్లపాము ఉన్నట్టుంది. ఏమండి ముందు ఇంకెక్కడైనా గుహలాడని ఉన్నాయా? ఎక్కడా లేవండి, ఇంకా అయిపోయింది. ఎక్కడో అక్కడే ఉండండి. ఈ రాములక్కతో గాని పెట్టుకున్నారనుకో పెద్ద చెక్కలాగుంది ఇది. నువ్వు పంచులు బాగా చేస్తావు తెలుసు, ఏదో పంచు లేకు కదిలేవో కాల్చి పడేస్తా.
ఒకసారి కారు నేను రాను. ఎందుకు రావు? కదిలితే కాలుస్తానన్నారుగా. మా టార్గెట్ అందరూ ఐశ్వర్యవంతులే, పేదవారిని ఏం చేయవు. పేదవారందరూ వెనకరండి. ఇదేంటి అందరు వచ్చారు? ఏమండి నా మెల్లో అసలు నగలు కూడా లేవండి. నాగార్జున గారు చెప్పారని నగలు కొనింది, వెంకటేష్ గారు చెప్పారని తాకట్టు పెట్టింది. బస్ డ్రైవరు బస్ ఆపు, ఒకసారి ఈ సంగతి నేను చెప్తా. ఏంటి ఆఫీస్ బొక్క బేకులు ఫెయిల్ అయిపోయాయి. బ్రేకులు ఫెయిల్ అయ్యాయి ఏంటండి? ఇప్పుడు మన బస్సులో లోయలో పడుతుందా? లేదు, లోయలో పడతావే. బస్సు లోయలో పడికి ఆడపడిద్ది. ఏమండి జాగ్రత్తగా బ్యాలెన్స్ జాగ్రత్త. అటు సైడ్ రండి. నువ్వు చెప్తున్నావా? అటు సైడ్ నువ్వు, మనందరూ అటు సైడ్ రండి. ముందు ఒక్కొక్కరు బాండి. దిగేసాయి పదా, డ్రైవర్ పదా, చూరా దిగేసాయి రా. నా భర్త చనిపోయాడు. అందరూ బయటకు వచ్చారు కానీ నా భర్తను కాపాడలేదు. రేపు నుంచి నన్ను ఎవరు ప్రేమగా పిలుస్తారు. ఏమండి నమ్మలేకపోతున్నానండి, ఎలా బతికాడండి? అరగంట క్రితం లోయలో పడ్డానా, మొత్తానికి 6 నెలలైంది అక్కడే ఉన్నాను. కోయి జాతి వాళ్ళు వచ్చి నన్ను కాపాడారా. ఒక అమ్మాయి భలే సేవలు చేసింది తెలుసా? అయ్యో ఏంటండి ఇది? తెలుగు సినిమా క్లైమాక్స్. వెళ్దాం పదండి. నేను పక్కా లోకల్ అడుగో మహారాజు పులిలా కదిలాడు. గణపతి రెడ్డి ఫ్యాక్షనిస్ట్, నేను మాత్రం మెసనిస్ట్. నారపరెడ్డి ఫ్యాక్షనిస్ట్. వాడు ఏం చేసినా దాని మీద మనం ఒకటి ఎక్కువ చెయ్యాలి. ఆడు ఒకటి చేసినందుకే చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇంకోటి ఎక్కువ అంటే కొంచెం ఆలోచించండి అయ్యారు. వాడు ఒక సైడ్ ముక్కు మూసాడ్రా, అన్నకు 2 సార్లు మూసాడు. గాలి ఆడట్లేదురా. దీన్నే పులిని చూసి అడిగి పంది వాత పెట్టుకోవడం అంటే. పులిని చూసి నక్క కదా, మీరు అడిగి పంది కదా. అవును కదా. మా అమ్మాయి లండన్ లో డిగ్రీ చదివి ఈ రోజు వస్తుంది. మా అబ్బాయి కూడా లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వస్తున్నాడు. మాటల్లో వచ్చేసాడు. బిడ్డ రా. లండన్కి వెళ్ళొచ్చిన బాబు, లండన్కి వెళ్ళొచ్చిన బాబుకి. రే వినడానికి చాలా చండాలంగా ఉంది. లండన్కి వెళ్ళి వచ్చిన బాబు కంటే ఏ లండన్ అనుకుంటారో వాళ్ళు. సరిగా చెప్పండి. లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వచ్చిన బాబుకి. అది పెద్దగా ఉంది అయ్యారు, కొంచెం షార్ట్ కట్ ఏమన్నా. ఓ పని చేయండి రా, లండన్ నుంచి వచ్చిన లవంగం గాడికే వేసేయండి. బాగుంది అయ్యారు. బాగుంటదిరా, మీకు పూర్తిగా చెప్పు. లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వచ్చిన బాబుకే. మొత్తానికి డైలాగ్ పూర్తి చేసిన కృష్ణ బాబుకి. వచ్చాడు కొడుకు వచ్చాడు. నువ్వు కేజీఎఫ్ ఎలివేషన్లు ఇచ్చినా నాన్న క్యారెక్టర్ ఇచ్చే పేమెంటే ఇస్తారు. నాగార్జున గారికి ఇచ్చినంత ఏమి ఇవ్వరు. ఇంగ్లీష్ హగ్గులు కాలు మీద పడే ఆశీర్వాదం తీసుకొని మర్చిపోయావా? ఈ క్యారెక్టర్ కాళ్ళ వేళ పడి తీసుకున్నావు, మర్చిపోయావా? మీరు ఇంకా ఆపితే మా అమ్మాయి వచ్చే టైం అయింది. ఓహో రమ్మను. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? నువ్వు చిక్కిపోవాలా మొన్న వాళ్ళకి? చిక్కుపోవడం వేరు, ఈ చిక్కుపోవడం వేరు. ఓహో ఓకే. నాన్న నేను వచ్చాను, డబ్బులు వాయించమని చెప్పు. ఆయనకు వాయించడమే కానీ వాయించమని చెప్పడం తెలియదమ్మా. పరీక్షలు ఎలా రాసావమ్మా? చాలా బాగా రాసాను నాన్న, ఈ గ్రేడ్ పక్క. మనకి ఏ గ్రేడ్ ఏంటి? నువ్వు చేసేవన్నీ బి గ్రేడ్ అని అందరికి ఆ గ్రేడ్లు ఎలా వస్తారా? ఏ గ్రేడ్ చదువుకొని బాగా. అమ్మాయి నా కోసం లండన్ నుంచి ఏం తెచ్చావమ్మా? ఇది తెచ్చాను నాన్న. ఏంటమ్మా ఇది? నీ మీద శత్రువులు దాడి చేశారనుకో, ఇది మోగుతుంది. ఓహో అవునా. నువ్వెవరి మీద దాడి చేసినా మోగితే నువ్వే సిగ్నల్ ఇచ్చి పిలిపించినట్టే చూసుకో కొంచెం, ఎందుకైనా మంచిది. వద్దమ్మా. అబ్బాయి నా కోసం ఏం తీసుకొచ్చావురా? నాన్న బాటిల్ తెచ్చా. అదిరా కొడుకు.
ఉంది. పర్ఫ్యూమ్ బాటిల్ నాన్న చెప్పేదాకేనవా ఇలా దొరికినవన్నీ ఎత్తి ఎంత అయింది నాన్న ఇంటికి వెళ్ళిపోదామా? చాలా రోజులైంది మన ఇల్లు అన్ని ఇక్కడే ఉంటాయి ఏంటో. అరే అబ్బాయి నువ్వు నా కిడ్డురా మిస్ అయినందుకు చాలా చాలా బాధగా ఉందిరా. ఈ బాధ కిడ్నీని మిస్ అవుతున్నందుకు కాదు ఈవెంట్లు లేక ఫుడ్ మిస్ అవుతున్నందుకు తెలుసు. అమ్మాయి కుడికాలు లోపల పెట్టినాడమ్మా అంత శుభం జరుగుతుంది. మన కుడికాయలు పెట్టి వెళ్ళి ఏం బొక్క జరిగింది? నానా అమ్మ ఇక్కడ ఏంటమ్మా ఇలా అయిపోయా? నువ్వు లండన్ లో బాగుండాలని రోజు పూజలు చేస్తున్నానమ్మా. పూజ చేస్తే బాగానే ఉండేది మరి చేసినట్టుంది అమ్మా. ఏంటో సడన్ గా అమ్మాయి వచ్చేసేపాటికి ఒక్కసారిగా చేతులు ఆడతలేదు కాళ్ళు ఆడతలేదు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఊపిరి కూడా ఆడట్లేదు చూడట్లే. మీ ఇంట్లో మాటలు మాకు వినపడకూడదు. మీ ఇంట్లో మాటలు కూడా మాకు వినపడకూడదు. ఇంకా నయ్యం మనందరం మాటలు వాళ్ళకి వినపడకూడదు అలా. వాడు అరుస్తున్నాడు రా. కుక్క అరిచింది అనుకోనా? కూడా అరుస్తున్నాడు రా. కుక్క పిల్ల అరిచింది అనుకోనా? నాకు అరవాలనుందిరా. అరిచే అడవితో అరిచింది అనుకుంటారు. నాన్నని కూడా భయం లేదంటరా. భయం లేదు నాన్న. వెళ్ళండి నాన్న లోపలికి వెళ్ళండి మీరు చూసుకుంటా కదా. అరే కాసేపు డార్లింగ్ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా? మేము ఆల్రెడీ లండన్ లో ప్రేమించుకున్నాం కానీ వీళ్ళకి తెలియదు ఆ విషయం. అదే ఏంటి లండన్ లో ఎంత ప్రేమించుకున్నా చూసి ఇక్కడ ప్రేమ తగ్గిపోయింది. అదేం లేదు అది చూడు నా కళ్ళలో చూడు ఎంత ప్రేమగా ఉందో. ఏంటి అవి కల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లా? ఒళ్ళుతో పాటు కళ్ళు కూడా పెంచేస్తున్నావా? ఇదిగో ఇక్కడ అవ్వదు. ఏంటది? అదే ఇక్కడ ప్రేమించుకోవడం అవ్వదు. ఇక్కడ అవ్వదు. ఆయన చూడు అవ్వదంటే ఎందుకు అవ్వదు? మనం ఒక ప్లాన్ వేద్దాం. తిరుపతికి వెళ్దాం. ట్రైన్ లో అందరం ఒక చోట కూర్చొని ఇద్దరం ఎదురెదురుగా చూసుకున్నా. నానా చెప్పమ్మా. అదే నేను లండన్ నుంచి వచ్చాక తిరుపతి తీసుకెళ్తా అన్నావు కదా, ఈ రోజు వెళ్దాం నానా. అలాగేనమ్మా. నానా ఏంటి నాన్న తిరుపతే కదా స్క్రిప్ట్ మీద పట్టున్నది నీకు ఒక్కడికే నాన్న. నానా తిరుపతి వెళ్ళిపోదాం. ట్రైన్కి వెళ్దాం పదండి. రండి అవి కూడా ఇక్కడే ఉంటది. మొత్తానికి రైల్వే స్టేషన్ ట్రైన్ కూడా ఎక్కేసాం. ట్రైన్ స్టార్ట్ అయింది నాన్న. నానా నాకు ఒక డౌట్, ఈ ట్రైన్ పొగతో నడుస్తుందా లేకపోతే కరెంట్ నడుస్తుందా? అది నాన్న అడగకూడదమ్మా, అమ్మని అడగాలి. చూడు పొగతోనే నడుస్తుంది. కాంతం గుడికి వెళ్తున్నాం కదా, గుడిలో స్వామిని ఏమని కోరుకుంటావు? నువ్వు గుడి వెనక నా స్వామి వేషాలు మానుకోమని కోరుకుంటా. మాటలు జాగ్రత్తగా రాని. మా ఆయన హీరో, మామూలు హీరో కాదు. తెలుసు అందరికి. అడు అలాగంటాడు కానీ మన కేరళ వెళ్ళినప్పుడు ఫోటో తీసుకున్నానే, చూడు ఎంత బాగా వచ్చిందో. ఫోటో చాలా బాగుంది కానీ ఎవరిదో ఫ్యామిలీ అడ్డంగా ఉందండి. ఎవరిదో కాదు, ఆడిదే రెండో ఫ్యామిలీ. అలా ఉడితే అలాగంటాడు కానీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలమ్మా? నాకా నానా పంచులు బాగా వేయాలి, డాన్స్ కొంచెం అలా ఇలా చేసినా పర్లేదు, కొంచెం పొట్టు ఉండాలి నాన్న. అలాంటి నీకు ఎందుకమ్మా? ఏం స్కిట్ పేమెంట్ వద్దా అమ్మా? అలాంటి చేసుకోమ్మా. నువ్వు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నావు? ఎపిసోడ్ ఒక అమ్మాయి వస్తుంది, ఏ అమ్మాయి అని చెప్పండి నాన్న. అలా కాదురా, రియల్ గా చేసుకోవడానికి రా. నేను రియల్ గా చేసుకోవడానికి ఫోన్ చేస్తున్నా. స్కిట్టే కదా, డేట్ చెప్పండి వచ్చేస్తాం అంటున్నారు వాళ్ళు. ఏం చేయమంటావు? అన్ని అలా జరిగిపోతున్నాయి. బేగంపేట స్టేషన్ వచ్చేసిందయ్యో. బేగంపేట నేను వస్తున్నా. మీరు వస్తున్నారా? రండి. కొంచెంసేపు ట్రైన్ మిస్ అయిపోయావు. మీరు మిస్ అయినా అసలు మిస్ అవ్వదు. దానికి తెలిసి ఎప్పుడు ఏ టైమింగ్ ఏంటి, ఎప్పుడు ఎక్కాలి అన్ని తెలుసు. రండి. హలో, నా సీట్ లో కూర్చున్నాయంటే లేగు. ఇక్కడ నీకు కూడా పర్మనెంట్ సీట్లు ఉన్నాయి. టీసీకి దీనికి మాత్రమే ఉంటాయి, రెగ్యులర్ కదా వాళ్ళు. మీరు లేండి, కూర్చోండి. కొరివి దెయ్యానికి కొరియోగ్రాఫర్ పెడిపోవడం ఏంటి మాస్టర్? ఏడైనా ఉందా ఇది? ఏమనుకున్నా, అదే ఈ సైడ్ నుంచి చూస్తే అచ్చం కాజల్ అగర్వాల్ లేదు, ఈ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంది నిధి అగర్వాల్ లేదు. నాకెందుకో మీకు అన్ని సైడ్లు ముసుగుపోయాయి అనిపిస్తుంది మాస్టర్. అయినా మీరేంటి మాస్టర్, మీరు ట్రైన్ లో రావడం ఏంటి? యాక్చువల్ ఫ్లైట్ లో వెళ్దాం అని చెప్పాను, దీనికి ఇదో కార్ లో వెళ్దాం అని చెప్పింది. దానికి రన్వే కంటే హైవేనే బాగా ఇంపార్టెంట్. అలాంటివి అడుగుతుంటది.
అవును కానీ ఇందాని చూస్తున్నా ట్రైన్ లో వెళ్తే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? నాతో ఏం లేదమ్మా, నీతోనే చూసా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అమ్మా టికెట్ టికెట్ అమ్మా టికెట్ టికెట్ సార్ మీరు అమ్మడు కుమ్ముడు సరిగా చెప్పరా, అది అమ్మడు కుమ్ముడు సాంగ్ చేశారు కదా, అను కంప్లీట్ చేయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇక్కడెక్కడే తిరుగుతుంటాడమ్మా, ఏదో ఎత్తుంటారండి. మాటలు పట్టించుకోకండి మాస్టర్. మాస్టర్ నాకు అంటే మీ డీలో చాలా బాగుంటుంది. మీ పక్కన ప్రియమణి గారు అసలు గుహొస్తుంది ఫస్ట్ గుహ వచ్చేస్తున్నాయో గుహ వచ్చేసింది. మాస్టర్ మీరు మామూలు రొమాంటిక్ కాదు. అయ్యో బాబాయ్ అది చూడు అంత సిగ్గుపడిపోతుందో. రెండో గుహ వస్తుంది. అయ్యో బాబాయ్ ఏంటి ముద్దులో ఎలుకలు ఎంత సౌండ్ వస్తున్నాయి. ఓరే బాబాయ్ మాస్టర్ మీరు మనమధురని విన్నాను తప్ప ఫస్ట్ టైం చూస్తున్నా మాస్టర్. మూడో గుహ వస్తుంది. అయ్యా బాబోయ్ మాస్టర్ ఏడి ఏమన్నా నా లవరేది రొమాంటిక్ అని అడగని నా లవర్ని లేపుకుపోయాడా? ఆరిపోతే పోయాలి, నేను ఉన్నానుగా. నువ్వు ఉన్నది ఎక్కడే? నువ్వు పక్కపో. నా లవర్ అది ఏదక్కడ పోహాలరా నీతో కంటే అతనితో. ఏమే ఎక్కడ తెచ్చావు? ఆయన వెళ్ళిపోయావా? ఏం కనిపెట్టారు బాస్? జడ్జులు కింద పడి నవ్వేలాగా ఒకటి కనిపెట్టారు. ఏది సార్? ఇది వేసుకుంటే నిద్ర వస్తుంది, ఆ తర్వాత కల వస్తుంది. పడి నవ్వుతూనే ఉంటారు. అది రియల్ గా జరగదా బాస్? ఎక్కడ రా పాప, ఆయన చెన్నై నుంచి వచ్చేసరికి సాలిపోయి ఉంటాడు. ఇవాడు రాజకీయాలు చేసి రగిలిపోయి ఉంటది. ఆ టైంలో మామూలుగా నవ్వడం ఎక్కువ, ఇంకా పడి అంటే ఏడవుద్ది. వాళ్ళని నవ్వించడానికి నా దగ్గర చిట్కా ఉంది. ఏంటది? మనం జోకేసి చిన్న పాస్ ఇచ్చేసామనుకో, వాళ్ళకి ఆటోమేటిక్ గా నవ్వాలని తెలిసిపోతే నవ్వేస్తారు. వాళ్ళు మనకంటే తెలియని వాళ్ళరా, మనం పాస్ ఇస్తే వాళ్ళు పాస్ ఇస్తున్నారు. అది కదా ప్రాబ్లం. అవును, మన ఈ రోబో ఫార్ములా ఎక్కడ లీక్ అవ్వలేదు కదా? లీక్ సంగతి తీసేయండి బాస్. మీతో 24 గంటలు ఉంటున్నందుకు మావిడ నన్ను వీక్ అనుకుంటుంది. ఇంకోటం ఏముందలేరా? నిజమేగా. ఏంటి బాస్, ఏంటి అలా మాడుతున్నారు? మంచి కత్తి లాంటి అమ్మాయిని తీసుకొచ్చి నా పక్కన నుంచో పెట్టండి. రే స్కిట్ ఒక అమ్మాయిని తెస్తున్నాను కదా అని చెప్పి టీమ్ లీడర్ అనుకుంటున్నావు, మీడియేటర్ అనుకుంటున్నావు. ఎవడరా నువ్వు? ఆ మీడియేటర్ లేదు గిడియేటర్ లేదు, తీసి పక్కన పెట్టండి. అమ్మాయిని తీసుకొచ్చి నుంచో పెట్టండి, నా రేడియేటర్ ఏంటో చూపిస్తా. ఆల్రెడీ మన టీంలో 2 జనరేటర్లను ప్రూవ్ చేసుకున్నారు, మళ్ళీ రేడియేటర్ ఎందుకులే గానీ మనం కనిపెట్టిన రోబోలను పిలిపించు. రోబోస్ కమాన్. రోబో చిట్టీనా? ప్రతి నెల కడతారండి? బాస్ జోకేశా ఎలా ఉంది? మొన్న పండగకి అందరూ ఊరేళ్ళు వచ్చారు కదా, మళ్ళీ ఊరేళ్ళు ఎలాగా ఉంది? నా పేరు వసి, వీడు మసి. ఇక నేను కనిపెట్టిన రోబోలు. అది కసి ఇది కాసి. వీటి నేనే కనిపెట్టాను. మీరు మగవారు కదా, ఎలా కనిపెట్టారు? ఆ రోజు మిమ్మల్ని కనిపెట్టింది కూడా మగవారే కదా, అలాగే కనిపెట్టాం. ఇంతకీ దీని సంగతికి వస్తే రేజింగ్ రాజ్ అంత రైజింగ్ ఉంటే శాంతి స్వరూపం ఎందుకు తగులుకుంటావులేగా నాకు. దీనికి మైలేజ్ తక్కువ, దానికి స్పీడ్ చాలా ఎక్కువ, దానికి కరెంటుతో పని లేదు. ఇది కరెంట్ ఉన్నా పని చేయదు. ఇంతకీ ఈ ప్రోగ్రామింగ్ అంతా ఓకేనా? ఎలా ఉంది? పేమెంట్ 2 లక్షలు, ట్రాన్స్పోర్ట్ మనలే పెట్టుకోమంటున్నారు. ప్రోగ్రామింగ్ అడిగితే నెల్లూరు ప్రోగ్రామ్ గురించి చెప్తారేంటి? బోరు కొడుతుంది, ఏదైనా సినిమాలు చూపించవచ్చు కదా. ఇది సైంటిస్ట్ ల్యాబ్ రా, ప్రసాద్ ల్యాబ్ కాదు మీకు సినిమాలే చూపించడానికి. సనా వస్తుందా? సనా ఎందుకు వస్తుందిరా? నిన్ను చూస్తే రోబోలేంటి ఏలియన్స్ కూడా ఏదో చేయాలని చూస్తాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఏంటి మీరు ఎప్పుడు ల్యాబ్ లోనే ఉంటారా? నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయారా? ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. సరే రా మరి వెయిటింగ్ అక్కడ టైం లేదనని కదా అనాలి. ఎందుకు నీకు టైం ఇవ్వాలనిపిస్తుంది ఈ రోజు. అది చంపేస్తా.
ఒరిజినల్ డైలాగ్ చెప్పు. ఇక్కడ ఈ వర్క్ సక్సెస్ అయ్యేదాకా నేను ఇంకే వర్క్ పెట్టుకోదలుచుకోలేదు. పట్టించుకున్నప్పుడు ప్రేమించడం ఎందుకో మరి. నాకు అదే అర్థం అవుతుందిరా మరి. పట్టించుకోమంటారు, పట్టించుకుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఏంటో ఈవిడెవరు? ఈవిడ మీద కన్నేసుకోవచ్చా మేము? ఆల్రెడీ భరద్వాజ్ గారు మన అందరి మీద కన్నేశారు. కొంచెం ఆగండి. హలో ఓకే ఓకే ఓకే. ఏంట్రా బాస్, మన ఫ్యాక్షనిస్ట్ వెంకటరెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయిలు ఇద్దరికి సెక్యూరిటీ కావాలంట. మన రోబోలు అడుగుతున్నారు. ఆహా, మన రోబోలకు ఒక పని వచ్చిందిరా. నడండి, నేను తిరుగులేని రోబోలని ప్రూవ్ చేసుకుంటాం. నాకు అదే కావాలరా. ఇది సక్సెస్ అయితే మనకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. నడవండి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. రోబోలు చేస్తారండి. ఇది మామూలుగానే పట్టేసినట్టుంటాడు. రోబో లాగా యాక్ట్ చేయడం ఎందుకురా నువ్వు కొత్తగా? వీళ్ళేనా రోబోలు? అవునండి. వీళ్ళ ఆ రోబోలు ఏం లేవా? ఈ యంత్రాలను కూడా అదలా ఏంటరా? చిన్నప్పుడు ఏ యంత్రం వేసారా నీకు? ఇది నా పెద్ద కూతురు శాంతి. ఎవరో శత్రువులు దీని మీద దాడి చేయబోతున్నారు. అంటే ఇప్పుడు మేము వాళ్ళని రక్షించాలా? ఇది నా చిన్న కూతురు ఉదయశ్రీ. మిమిక్రీలు చాలా బాగా చేస్తాం. ఆవిడేంటి, మేము చేస్తాం. పెద్ద పెద్ద వాయిస్లే వచ్చు మనకి. అవునా? ఏదో ఒకటి చేయి. ఏంటి చేయమంటే సైలెంట్ గా ఉన్నావు? సింగ్ గారు ఆయన మాట్లాడు కదా. సో క్యూట్. నాకు ఇది కావాలి. ఇది అది అనకూడదమ్మా. నాకు రోబో నచ్చింది అనాలి. ఈ రోబో చాలా బాగుంది. అవును, నేను ఈ రోబోని హక్ చేసుకుంటే నాకేం అవ్వదుగా? ఏమవ్వదు. ఆ రోబో అగ్గుతా ఆగేది కదమ్మా. చాలా అవుతాయి. నువ్వు అలాంటి ఏం చేయకు. నీకు ఈ రోబో నచ్చిందా? పట్టేసుకో. మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు. రే తిరుగులేని రోబోలా బిహేవ్ చేస్తామని తిరణాల్లో 10 రూపాయలకి జాతకాలు చెప్పే రోబోలా ఏంటో నీ బిహేవియర్ పక్కన. నా అందం చూస్తే నీకేమనిపిస్తుంది? సనా క్యారెక్టర్ లో అనసూయ కంటే నువ్వే అందంగా ఉన్నావు అనిపిస్తుంది. అబ్బా, అలా అనిపించిందరా నీకు? ఏమంటావు శశి? శశి ఎప్పుడు వెళ్ళిపోయాడు. నేను వసీరా. అసలు ఈ రోబోకి పాలు పెతకడం, పేడకెళ్ళెత్తడం ఇవన్నీ వచ్చా? ఏంట్రా ఇది? నాకు తెలియక నేను చెప్పానా ఈ గెటప్ నీకు వద్దురా అన్న. టీమ్ లీడర్ ని నేను వేస్తా అన్నా. వేసినా అలాగే కనపడుతున్నా వాళ్ళకి. నాకు ఎందుకో ఈ రోబోల పనితీరు మీద డౌట్ గా ఉంది. దాని మీద డౌట్ అంటే ఓకే, కలిసి పని చేసిన దీని పనితనం మీద కూడా మీకు డౌట్ ఉందా? ఈ రోబో ఏం చేస్తుంటది? మీరు చేసేవన్నీ చేస్తుంటది. మా రోబోల్ని చాలా బాగా తయారు చేసామండి. మీకు కావాల్సింటే మీరు కూడా ఏమైనా క్వశ్చన్లు అడిగితే అడుక్కోవచ్చు. అయితే రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పేది ఎవరు? దేవుడు కాదయ్యా, నేనయ్యా. మీరే కదా మా దేవుడు. ఎవరైనా మనో గారి కాఫీ ఇవ్వన్నామా? దేనికి? అవి బిస్కెట్ వేసాడుగా ముంచుకొని తింటాడు. శత్రువులు ఏ క్షణానైనా మా మీద దాడి చేయొచ్చు. జాగ్రత్తగా ఉండండి. సరే రండి అమ్మా, శత్రువులు వస్తారంట, మీరు జాగ్రత్తగా. ఓకేనా? మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మనకు ఫ్యూచర్ ప్రాజెక్ట్ అన్ని మనకే. ఓకే? శత్రువులు మీ రోబోల కంటే పెద్ద రోబోలు మా మీద దాడి చేయడానికి పంపిస్తున్నారు. ఏది వచ్చినా పర్లేదు, మా రోబోలు చూసుకుంటారు. రమ్మను. ఇది రోబోనా డాబానా ఎంత ఉందంట? రోబో మే అంటే సెట్ అవ్వలేదు కానీ అంబా అంటారా సెట్ అయితే. నా ముందు మీరెంతరా? మీ ముందే కాదు, మీ వెనక కూడా మేము అంత కాదండి బాబు. నా ముందుకు మీరు వస్తే ఎవరు మిగలరు. మీరు ముందుకెళ్తే ఆర్టిస్టులకి ఎవరికి మిగలట్లేదంట. ప్రొడక్షన్ వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎక్కువ చేస్తున్నావు. ఎక్కువ చేస్తే నేను నలిపేస్తా. అవసరమైతే సెట్ ని ధ్వంసం చేస్తా. అంత పని చేయకండి రోబో గారు. సెట్ ని ధ్వంసం చేస్తే తీసుకెళ్లి శాంతినగర్ లో పెడతాడు. నానకరం కూడా రావడానికే నానా. ఇంకా శాంతినగర్ అంటే చాలా చూస్తారేంట్రా? అంత పెద్ద రోబో వచ్చింది, ఏదో ఒకటి చెయ్యండి రా. మనం ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి. చేయండి. వీళ్ళు చేసేదేంటి? నేను ఇస్తా వీళ్ళకి నెగటివ్ ఎనర్జీ ఇస్తున్నావు ఏంటి? నిన్ను అంతం చేయమంటావా? వచ్చారు. అసలు మాకు నెగటివ్ ఎనర్జీ ఎందుకు ఇచ్చావు? ప్రతి స్కిట్ చివరిలో కూడా అమ్మాయిని ఓడలాక్కుపోతున్నాడు. ఈసారి ఆ ఇద్దరు అమ్మాయిలు మీకే. చాలా మంచి పని చేసావు. ఇక నుంచి మేము ఆగం. లో బ్యాటరీ. అరే నేను కనిపెడితే వచ్చిన వాళ్ళు మీకే అంత ఉంటే కనిపెట్టిన నాకెంత ఉండాలరా? నువ్వు వచ్చే చెప్తా. నన్ను తీసుకెళ్ళవా? నిన్ను తీసుకెళ్తే నాకు బ్యాటరీలో ఈటీవీ విన్ యాప్
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.